కానీ go to one person on the earth. మరి భూమిలో ఒక్క వ్యక్తికి వెళ్ళు. I don't need you to preach. ప్రసంగం చేయనక్కర్లే కానీ God will do what he has to do. దేవుడు ఏం చేయాలి నీ గురించి చేస్తాడు తాను. But instead of traveling miles and miles and miles to go to a church, ఒక సంఘం కొరకు ఎన్నో మైళ్ళు ప్రయాణించి ప్రజలు వెళ్ళే అవసరం లేదు. the Bible says, బైబిల్ సెలవిస్తుంది, we are the body of Christ. మనము క్రీస్తు యొక్క దేహమై ఉన్నాము. We are the church. మనమే సంఘమై ఉన్నాము. Amen. ఆమేన్. So go to one person on the road. ఈ యొక్క రోడ్ మార్గంలో ఒక్క వ్యక్తి వద్దకు వెళ్ళి and say, do you know, విశ్వాసి, Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. See how he reacts. ఆ మాట ఎట్లా ప్రతిస్పందిస్తారో మీరు గమనించండి. Who cares how he reacts? మీరు చూడండి, ఎవరు పట్టించుకోనక్కర్లేదు ఎవరి కొరకు. Because Jesus will still love him. ఎందుకంటే ఇంకను యేసు తను ప్రేమిస్తున్నాడు కనుక. We go and stand for hours and hours and hours to statues, to take offerings, to do this. Go to the world. God said, go into the kingdom and preach my word. వాటి దగ్గరికి వెళ్తుంటాం కానీ దేవుని వాక్యం చేస్తే బుద్ధిగా శుభవార్త ప్రకటించని సెలవిస్తుంది. Go to the nations and preach my word. అనేక దేశంలోకి ఇతర స్థలములకు వెళ్ళమని సెలవిస్తుంది. He did not say the Pope only go and మరి preach. కేవలం పోపే మరి ప్రసంగించని చెప్పలేదు కానీ. He did not say only I should preach. నేను ఒక్కడే ప్రసంగించని చెప్పలేదు కానీ. He did not ask Pastor Daniel to come all the way from Rajahmundry to preach. కేవలం పాస్టర్ డానియల్ గారి రాజమండ్రి గారు తను స్వయం ఒక్కడే ప్రసంగించని చెప్పలేదు కానీ. He chose you and me. మన అందరిని ఏర్పరచుకొని ఎంచుకున్నాడు తాను. Amen. ఆమేన్. God chose the weak. దేవుడు ఈ లోకంలో బలహీనులను ఏర్పరచుకుంటాడు. To put the strong, to let them know that when he chooses the weak, they are stronger than the strongest. మరి దేవుడు శక్తివంతుల కంటే బలహీనులను ఏర్పరచుకొని సిగ్గుపరుస్తాడండి. He chose the poor. అతను మరి పేదవాళ్ళని ఏర్పరచుకుంటాడు. To humiliate the rich. ఎందుకంటే ఆ యొక్క ధనికులైనటువంటి వారిని మరి సిగ్గుపరచడం కొరకై. When God chooses you, దేవుడిని ఏర్పరచుకున్నప్పుడు go out. నువ్వు వెళ్ళాలి బయటికి. You will be laughed at. నువ్వు వెళ్ళాలి బయటికి. So what? ఏం చేయాలి? Jesus was laughed at. యేసు ప్రభువును ప్రేమించినట్లుగా. You remember when Jesus on the cross? మరి మీరు గమనించినట్లయితే యేసు ప్రభువు సిలువలో when he hung there, అతను అక్కడ మరి సిలువను వేలాడుతున్న సమయంలో people said to him, మనుషులు దాన్ని ఏమన్నారంటే, if you are the Christ, నువ్వు క్రీస్తువు అయితే come down from the cross. ఆ సిలువ నుంచి కిందకి రా. Did Jesus answer them? దాని కొరకు యేసు ప్రభువు దానికి జవాబు ఇచ్చారు. Did he get angry? అతనికి కోపం వచ్చిందా? Did he get humiliated? అతనికి అవమానపడ్డాడు. Let one person say something to us. ఎవరైనా ఒక్క వ్యక్తి మనకి ఏదైనా చెప్తే our world is turned upside down. భూమంతా తలకిందలకు అయిపోయినట్లుగా చేస్తామండి మనం. Because things don't move the way we want it to be. ఎందుకంటే పరిస్థితులు మనకు అనుకూలంగా జరగట్లేదు కనుక. Things don't move the way we want it to move. మరి పరిస్థితులు మనకు అనుకూలంగా జరగట్లేదు కనుక. Let me tell you again and again. మరలా మీకు చెప్పనివ్వండి ఒక విషయము. You can do what you want. నీ జీవితంలో ఏదైనా చేయవచ్చును కానీ. You can stand upside down. మరి నీ తలకిందలు కావచ్చును కానీ. Nothing will change. ఏది కూడా నేను మార్చలేదు. When you put yourself into the hands of the Lord. నిన్ను నీవు ప్రభు యొక్క హస్తములకు అప్పగించుకున్నప్పుడు and say, Lord, ప్రభువా, in you I trust. నిన్నందు నేను నమ్మిక ఉంచుతున్నాను. Believe me. నాతో నమ్మండి. Your life will never be the same. నీ జీవితం అదే మాదిరిగా ఇంకా ఎప్పటికీ ఉండదండి. You know, Jesus gave us this name. మరి యేసు ప్రభువు తన నామమును మనకు అనుగ్రహించినాడు. I always told you, what is this? Anybody remembers? Loud, I have to hear it. The will of God. దేవుని చిత్తమై ఉంటుంది ఈ పుస్తకము. A will cannot be changed. ఒక వీలునామా మార్చి రాయలేము. Cannot be rewritten. అది తిరిగి మళ్ళీ రాయలేము. Now in this will, ఈ యొక్క చిత్తంలో every word comes into fulfillment. ప్రతి మాట కూడా నెరవేర్పుకు వస్తూ ఉంది. Jesus is saying, యేసు ప్రభువు సెలవిస్తున్నారు, I have willed my name to you. నా యొక్క నామమును నీకు చిత్తముగా ఇచ్చి ఉన్నాను. To do what? ఏం చేయడానికి? To use that name against his enemies. మరి తన శత్రువుకు విరుద్ధంగా ఆ నామమును వాడడానికి మనకు అనుగ్రహించి ఉన్నాడు. Sickness, demons, hell and the grave. ఆ యొక్క మరి అనారోగ్యము, దయ్యములు, దురాత్మ శక్తులు. I'm going to tell you again and again. మరలా చెప్తున్నాను మీకు ఈ విషయాన్ని. Why does the devil succeed? ఎప్పుడు అపవాది ఎందుకు జయిస్తుంటాడు వాడు? The devil's success
is based on our ignorance. ఎందుకంటే మన అమాయకత్వం మూర్ఖత్వం వలన అపవాది జయిస్తూ ఉంటాడు. The devil's success is based on our ignorance. మన యొక్క అమాయకత్వం మూర్ఖత్వం అవగాహన స్థితి వలన అపవాది జయిస్తూ ఉంటాడు. If you know who you are in Jesus Christ, క్రీస్తునందు ఏమైనా నువ్వు ఎదిగినట్లయితే, you know what your rights are, నీ యొక్క ప్రివిలేజ్ రైట్స్ ఏమో నీకు హక్కులు తెలుసుకున్నట్లయితే, you will never be defeated. నువ్వు ఎన్నడూ కూడా ఓటమి పాలు కావు. You will never be defeated. నువ్వు ఎన్నడూ కూడా ఓటమి పాలు కావు. When you know you belong to the kingdom of heaven, మరి పరలోక రాజ్యమునకు చెందిన వాడు నువ్వు గ్రహించినప్పుడు how can you be defeated? నువ్వు ఎట్లా ఓడిపోగలవు నీవు? You know, the devil knows your rights more than you know. మరి నీకంటే ఎక్కువ కూడా అపవాదికి నీకున్న హక్కులు తెలిసిన వాడికి. The devil knows your rights better than you know. నీకంటే ఎక్కువగా శ్రేష్టంగా అపవాదికి పరలోక రాజ్యపు యొక్క హక్కులు తెలిసినాడు. While we're speaking, మనం మాట్లాడుతుండగా the devil is busy here. మరి అపవాది ఇక్కడ ఎంతో బిజీగా తను ఇక్కడ ఉంటున్నాడు. He's talking nonsense. మరి తను వాడు ఇక్కడ ఉంటూ ఉన్నాడండి. One whisper in your ear, ఒక్కసారి నీ చెవిలో వారు గునిగి సనిగితే, you're merrily partaking with the devil and all that he has the plan for you. మరి అపవాదికి నీ పట్ల ప్రణాళిక అంతా కూడా నెరవేర్పు తీసుకొని వస్తాడు. You know, the Bible says in John 10:10, మరి బైబిల్ సెలవుస్తుంది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము, the devil has a perfect job. మరి అపవాదికి ఒక పరిపూర్ణమైనటువంటి పని ప్రణాళిక మన పట్ల ఉంది. Precision, he has a job. మరి ఆ యొక్క ఖచ్చితమైనటువంటి ఒక పని కలిగి ఉన్నాడు. The Bible says in John 10:10, బైబిల్ సెలవుస్తుంది యోహాను సువార్త 10:10లో, the devil comes to steal, అపవాది దొంగిలించ కొరకై, to destroy, హత్య చేయట కొరకై, and to kill. నాశనం చేయట కొరకై వస్తాడు. Is it clear? మీకు చాలా స్పష్టంగా ఉంది కదా. To steal, అది దొంగిలించడానికి, to destroy, హత్య చేయడానికి, and to kill. నాశనం చేయడానికి. Let me give you a very small, simple example. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇవ్వనివ్వండి. From his pocket, I will steal his mobile. మరి నా పాకెట్ నుంచి తాను మొబైల్ ఫోన్ దొంగిలించినప్పుడు, I'm walking out, suddenly he's seen it in my hand. మరి అకస్మాత్తుగా అలా చూసినప్పుడు నేను వెంటనే So quickly I throw it down, stamp it and destroy it. నేను అది తొందర కింద పాడేసి నిర్మూలన చేస్తాను. That completely destroyed. అది మొత్తంగా నిర్మూలన అయిపోయిందండి. That mobile is dead now. ఇంకా ఆ మొబైల్ ఇంకా పనికి రానటువంటి. When the devil is doing this thing, అపవాది ఈ పనులు చేస్తున్నప్పుడు, now you will ask me, what does the devil come to steal? మరి అపవాది దేని కొరకు అడగవచ్చు? Certainly not your bank balance. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కొరకు అస్సలు రాడండి వాడు. Satan steals relationships. మరి అపవాది మన యొక్క సహవాసమును దొంగిలించడానికి వస్తాడు వాడు. He will steal everything that God has blessed you with. నీ జీవితంలో దేవుడు దీవించిన ప్రతిదీ కూడా వాడు దొంగిలించడానికి వస్తాడు. Your peace, మీ యొక్క సమాధానము, your health, మీ యొక్క ఆరోగ్యము, happiness, మీ యొక్క సంతోషము, joy, మీ యొక్క ఆనందము, family, మీ కుటుంబము, your business, మీ యొక్క వ్యాపారము, your మీ prosperity. యొక్క హెచ్చింపు, ఆస్తి, ఐశ్వర్యము. He is alive and roaming only to see where I can put my hand and steal. అతను తిరుగుతున్న హస్తమును ఎక్కడ పెట్టగలని అంశంలో వాడు తిరుగుతూ ఉంటున్నాడు వాడు. Once he has stolen your relationship, ఒక్కసారి నీ యొక్క సహవాసం తాడు దొంగిలించినప్పుడు, be sure మీరు నమ్మండి, మీరు నిశ్చయతతో he will destroy it. అతను తప్పక నిర్మూలన చేస్తాడు. He will destroy it. తప్పక నిర్మూలన చేస్తాడు. And then what happens? దాని తర్వాత ఏం జరుగుతుంది? He will kill you. తర్వాత నిర్మూలన చేస్తాడు. There is no mincing words here. The Bible says yes is yes and no is no. బైబిల్ తెలుస్తుంది, అవును అంటే అవును, కాదంటే కాదంతే. The devil comes to steal, to destroy and to kill. అపవాది దొంగలించకు, అత్యంత నాశనం చేయటకు మాత్రమే వాడు వస్తాడు. When God has given us this great weapon that the Satan understands, మరి దేవుడు మనకు గొప్ప ఆయుధం ఇచ్చినాడు అపవాదికి అర్థమైనప్పుడు, open your mouth and speak to it. మరి నీ నోరు తెరిచి బిగ్గరగా నువ్వు మాట్లాడాలి. Open your mouth and speak to it. దాంతో నువ్వు నోరు తెరిచి బిగ్గరగా మాట్లాడాలి నీవు. But I am going to tell you how we pray. మనం ఎట్లా ప్రార్థన చేస్తామో చెప్తానండి నేను. But before that, దానికి ముందుగా the same scripture John 10:10 says, అదే లేఖనము యోహాను సువార్త 10:10 సెలవిస్తుంది, Satan comes to steal, destroy and to kill. అపవాది దొంగలించకు, హత్య చేయటకు, నాశనం చేయటకు వస్తాడు. కానీ And Jesus says, యేసు ప్రభువు చెప్పినారు, most assuredly I say to you, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను,
Most assuredly I say to you, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, I have come to give you life. నేను జీవమును ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. Not just life. కేవలము జీవమని కాదు కానీ I have come to give you life, నేను జీవం ఇవ్వటకు వచ్చినాను. and life more abundant. అంటే నిత్య జీవితము, సమృద్ధి గల జీవితం ఇచ్చుటకు వచ్చినాను. So you will ask me then, how do we get out of this devil? మరి మీరు చెప్పొచ్చి అపవాది నుంచి ఏ రీతి తప్పించుకోగలము? We know that the Bible says the devil is darkness. మరి బైబిల్ సెలవిస్తుంది అపవాది అంటే చీకటికి సాదృశ్యంగా చెందినటువంటి వాడు. Jesus is the light to the world. మరి యేసు ప్రభువు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. Can I have all the lights switched off for a minute? మరి ఒక్క నిమిషము లైట్లన్నీ మనం లైట్లని స్విచ్ ఆఫ్ చేద్దామండి. Can you just switch off all the lights for a minute? ఒక్క నిమిషం పాటు అన్ని లైట్లు మనం స్విచ్ ఆఫ్ చేద్దామా? I want to demonstrate something to you. ఒకటి నేను మీకు చేసి క్లియర్ రూపం చూపించాలని ఆశపడుతున్నాను. Okay, just think that these lights, it's become completely dark. ఇది మొత్తంగా చీకటిగా మారిపోయింది. Moment you put on the lights, మరి can I have the light please? మరి lights- Moment you put on the lights, ఒక్క క్షణం మన లైట్లు వేసాం, మళ్ళా లైట్లు వేసాం, మరుక్షణము what happens? ఏం జరిగింది? Darkness is dismissed. ఆ చీకటి దానంతకు అది వెళ్ళిపోయింది. The room is filled with light. మరలా ఈ యొక్క గది కూడా మొత్తం మరి కాంతితో